అలాగే మన్నం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూస్తున్నాం ఇప్పుడు సడన్ గా బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈ పరిస్థితుల్లో అసలు బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుంది? ఇప్పుడు నందారెడ్డి గారు చెప్పినట్టు రాజకీయాల్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. దానిలో బీజేపీ ఏమీ తక్కువ తినలేదు. నిజంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి, లేకపోతే అటువంటి రాజకీయ నేతలను డిస్కరేజ్ చేయాలి, నిరుత్సాహపరచాలి అనుకుంటే గడిచినటువంటి కొన్ని లోక్సభ ఎన్నికల వివరాలను చూసినప్పుడు స్వయంగా అఫిడవిట్లు ఇచ్చినటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది తప్ప తగ్గలేదు. పోనీ బీజేపీలో అలాంటి నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థుల సంఖ్య ఏమన్నా తగ్గిందా అంటే మరి బీజేపీలో కూడా తగ్గలేదు. అందువలన బీజేపీ నిజంగా అటువంటి నేర చరిత్రలను పక్కన పెట్టి పరిశుద్ధులైనటువంటి వాళ్ళని కనుక ఎంపిక చేసి గెలిచినా ఓడినా పోటీకి నిలబెట్టి ఉంటే బీజేపీకి లేదా బీజేపీని సమర్థించేటువంటి ఇతర పార్టీలకి ఇతరులకు శుద్ధులు చెప్పేటువంటి నైతిక హక్కు ఉంటుంది. కానీ వివరాలను చూసినప్పుడు ఏడీఆర్ అనేటువంటి సంస్థ మొత్తం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలు లేదా పార్లమెంట్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క స్వయంగా సమర్పించినటువంటి అఫిడవిట్లు చూసినప్పుడు ఏ పార్టీలో ఎంతమంది నేర చరిత్రలు ఉన్నారు, అందులో తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి అన్ని కూడా మన ముందు ఉంచుతాము. మరి దానికి సంబంధించినటువంటిది ఏమీ ఇంతవరకు అలాంటి వాళ్ళని ఏ విధంగా నిరోధించాలి, లేకపోతే అటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఏదన్నా ఆలోచన చేస్తే అది కూడా అన్ని పార్టీలతోటి లేదా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, లేకపోతే వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను అధ్యయనం చేస్తున్నటువంటి పరిశోధకులు ఉన్నారు. వీళ్ళందరితోటి ఒక డైలాగ్, ఒక చర్చ జరిపి ఇటువంటి శక్తుల్ని నివారించడానికి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి 30 రోజులు జైలు శిక్ష పడితే 31 రోజు కూడా పదవి వదులుకోవాలనేటువంటి దాంతో సహా అనేక అంశాలని చర్చించి ఒక ఏకాభిప్రాయ సాధనతో ఒక బిల్లును రూపొందించడం కావచ్చు, లేదా ప్రతిపాదన చేస్తే అది వేరు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ విధమైనటువంటిది తీసుకొచ్చి చూసాం మనం. సభ్యులకు కనీసం బిల్లు ప్రతులను కూడా ఇవ్వకుండా ప్రవేశపెట్టారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మరి అంత హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? సభ్యులు వాళ్ళకి తెలుసు ఇది వెంటనే ఆమోదం పొందేటువంటిది కాదు, తర్వాత అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేయడానికి కూడా ముందుగానే నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అందువలన ఇది ఒక దుష్ట ఆలోచనతోటి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలు ఎవరైనా కావచ్చు, అంటే బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఇవాళ తెలుగుదేశము లేకపోతే నితీష్ కుమార్ గారు బీజేపీకి మద్దతుగా ఉండొచ్చు. రేపు ఏదైనా కారణాలతోటి వాళ్ళు కనుక విభేదించేట్లయితే ఆ పార్టీలు లేదా ఆ పార్టీల నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద ఈ చట్టాన్ని ఒక ఖడ్గంగా ఉపయోగించేటువంటి అవకాశాలని మనం ఏమైనా తోసిపుచ్చగలమా? అందువలన సమర్థించేటువంటి వాళ్ళు కూడా దీన్ని గమనంలో ఉంచుకోవాలనేది మనం చెప్పాలి. ఎందుకని అదే నితీష్ కుమార్ అదే బీజేపీ తోటి అనేక సార్లు చేతులు కలిపారు, అనేక సార్లు విభేదించారు, బయటకు వెళ్ళారు, శత్రువులుగా మిత్రులుగా పోటీ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఏ విధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో సహా ఏ విధంగా తిట్టుకున్నారో పరస్పరం. నరేంద్ర మోడీ గారు కూడా తక్కువేందని లేదు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. మరి ఇటువంటి అవకాశవాద కూటమిలలో ఎప్పుడైనా ఏదైనా విభేదాలు వస్తే అటువంటి వాళ్ళను కూడా బలవంతంగా తమ వైపు ఉంచుకోవడానికి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇతర ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల మీద వేటు వేయడానికి కూడా దీన్ని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారనేటువంటి విమర్శలు వచ్చాయి. అందువలన
ఇది అన్డెమోక్రటిక్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చర్చించండి, సమాజంలో చర్చించండి. ఇతర దేశాల్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయా దేశాల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, మన దేశంలో ఏం చర్యలు తీసుకోవాలి, మరి నేరగాళ్ళు, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మన పార్టీల్లో ఉంచుకుంటూ ఎంపీలుగా చేస్తూ అదే పార్లమెంటులో అదే అసెంబ్లీలో కూర్చోబెడుతూ మనం ఇతరులకి నీతులు చెప్పడం ఏమిటనేటువంటిదే ఇక్కడ నా ప్రశ్న అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వర గారు. అలాగే డాక్టర్ శివకుమార్ గారు,